70 దాకా అందరు చిన్న చిన్న ఎక్స్టెంట్ 79 ఎకరాలంటే కొంచెం కొంచెం ఉన్నాయి ఒక అర్ధ ఎకరా పావు ఎకరా ఉన్నట్టుందంటే పోయిన తర్వాత బైపాస్ అయిన తర్వాత మిగిలిన అది ల్యాండ్ బైపాస్ ఎంత పోయింది? బైపాస్ మనకు 30 ఎకరం బాగుంది. అది ఎకరం బాగుంది. దాన్ని బట్టి మనం ముస్లింకి మళ్ళీ 70 సంవత్సరాల నుంచి మా వాళ్ళు వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాం. వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య వచ్చి మాకు ఇలాగే ఇచ్చేసింది అని మా మీద చదువుకుంటారు. గొడవ కూడా అవుతుంది. ఎస్సీ ఎస్టీ వైశ్యాస్ అన్ని అధికారులకు పోతే తెలియదు వాళ్ళు పని. అధికారులు కూడా ఎట్లున్నారు మేడం అంటే ద మూమెంట్ దే హియర్ ద వర్డ్ ఇంకా మేము దీంట్లో జిల్లాకి వేసేటటువంటి నేను జిల్లాలో వేసే మొన్న అడుగుతున్నాం అడగలే. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో నెంబర్ 15 ఒకటి ఇష్యూ చేశారు. అప్పటి వరకు బేస్లెస్, ఇక్కడ బేస్ స్టార్ట్ అయ్యేది అనమాట. జీవో నెంబర్ 15 ఇష్యూ చేసుకుంటూ అది కూడా ద సిఓ విల్ వర్క్ విత్ పబ్లిష్ ద లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ లిస్ట్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఇదంతా మావి అంతే. ఫోటో లాక్లో పెట్టేది వితౌట్ ఎవిడెన్స్ అట్లా ఉందన్నమాట సింపుల్. సో ఈ జీవో బేస్ చేసుకుని నెక్స్ట్ సిఓ గారు తహసీల్దార్కి తర్వాత లో కొన్ని అమెండ్మెంట్స్ని ప్రతిపాదించింది. సో అమెండ్మెంట్స్ దానిపైన ఒక కమిటీని వేసింది, జాయింట్ పార్లమెంట్ కమిటీని వేసింది. రాజ్యసభ లోక్సభ సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని వేసింది. సో ఆ కమిటీలో ఈ సభ్యులందరూ కూడా ఈ అమెండ్మెంట్స్ పైన, ఆ అమెండ్మెంట్స్ని ఎందుకు చేయాల్సి వస్తున్నటువంటి విషయాలపైన సో కమిటీ మళ్ళీ దానికి రిపోర్టు 3 months లోపల సబ్మిట్ చేస్తుంది. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ లోపల సబ్మిట్ చేస్తుంది. దీనిపైన చాలామంది, మనం తెలంగాణ నుంచి నేను మెంబర్గా ఉండడం వల్ల చాలామంది వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. అంటే మేము స్వతంత్రం రాకముందు నుంచి మా తాతల నుంచి కూడా మేము పొలాలు చేసుకుంటున్నాము. ఆ పొలాలని ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి మా ఇంతకుముందు ఉన్నటువంటి పాస్బుక్లు క్యాన్సిల్ అయిపోయి ధరణి వచ్చినప్పటి నుంచి వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎలాంటి బెనిఫిట్స్ కూడా రాకుండా అయిపోయినాయి మాకు ఆ ల్యాండ్స్కి, మా పట్టా ల్యాండ్స్ అవన్నీ కూడాను. ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అనేటటువంటి దీంతో మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా పోవడం, అంటే మాకు హక్కు కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము చిన్న ఎక్స్టెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళం ఉన్నామని. ఇప్పుడు జైరాబాద్ నుంచి వచ్చారు చాలామంది, అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి చాలామంది వచ్చిండ్రు, తూప్రాన్ నుంచి వచ్చిండ్రు. సో చాలా చోట్ల నుంచి కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. సో మా గ్రామాల లోపల ఉండడానికి కూడా మాకు ఇండ్లు కట్టుకోవడానికి కూడా స్థలం లేదు. ఎక్కడైనా ప్లాట్లు ఇస్తామంటే ఆ ప్లాట్ల జాగా వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి ప్లాట్లు ఇవ్వటం లేదనేటటువంటి చాలా చోట్ల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో దీనిపైన సరే వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నాం. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ ద్వారానైనా న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతో వాళ్ళందరూ న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచనతో వాళ్ళందరూ వచ్చి కలుస్తున్నారు. సో తప్పకుండా వీళ్ళ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కూడా కమిటీ ముందు తీసుకుంటాం. అమెండ్మెంట్స్ని ఏదైతే ఈరోజు రికమెండ్ చేసిందో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం, సో దానిపైన ఈ కమిటీ ఉంది. ఈ కమిటీలోకి ఉన్నటువంటి సభ్యులందరూ 31 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో కమిటీ అమెండ్మెంట్స్ అనేటివి చాలా అవసరమని, ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి ఆ యాక్ట్ వల్ల జరగాల్సిన న్యాయం జరగలేదు. ముస్లింలకు కానీ, పేద ముస్లింలకు కానీ, పేద మహిళలకు కానీ, పేద భర్తలు లేనటువంటి మహిళలకు కానీ ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు ఆ యొక్క యాక్ట్ వల్ల. ఏదైతే ఉద్దేశించి వక్ఫ్ ల్యాండ్స్ అని చెప్పి చాలామంది పెద్దలు వక్ఫ్గా ల్యాండ్స్ ఇచ్చినారు. సో అవి జరగలేదు కాబట్టి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము, న్యాయం జరుగుతుందనేటటువంటి ఉద్దేశం, న్యాయం చేయడం కోసమే కొన్ని అమెండ్మెంట్స్ని ప్రతిపాదించారు. సో ఆ అమెండ్మెంట్స్ని ఇప్పుడు అంతా కూడా కమిటీలో జేపీసీ కూర్చుంటుంది. ఫస్ట్ మీటింగ్ అయింది, సెకండ్ మీటింగ్, అట్లా ఈ మీటింగ్స్ అన్నీ కూడా వీక్లీ వన్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్ చైర్మన్ గారు, ఈ యొక్క కమిటీ చైర్మన్ గారు ఈ పార్లమెంట్ సెషన్స్ లోపల కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి
సో కమిటీలో ఈ రిప్రజెంటేషన్ చాలామంది కూడా ఇచ్చినారు. సో ఆ రిపోర్ట్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో తప్పకుండా కమిటీ ముందు కూడా తీసుకెళ్తాం.